హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జొన్నలతో 6 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూద్దామండి. ఇవి బ్రేక్ఫాస్ట్గానే కాకుండా డిన్నర్గా కూడా ట్రై చేయొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, అలానే హెల్తీ డైట్ ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీస్ అనేవి బెస్ట్ ఆప్షన్. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చి జొన్న పొంగల్. ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి. నార్మల్గా చేసుకునే పొంగల్ ఎంత బాగుంటుందో ఈ జొన్న పొంగల్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ పొంగల్ చేయటం కోసం కుక్కర్లోకి 1 కప్పు జొన్న రవ్వను తీసుకుంటున్నాను. ఈ జొన్న రవ్వ అనేది చూపిస్తున్న విధంగా కొంచెం బరగ్గా ఉంటుందండి. అంటే మన గోధుమ రవ్వ ఉంటుంది కదా, అంతకన్నా కొంచెం ఫైన్గా ఉంటుంది. ఈ రవ్వ మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు అందులోకే 1/2 కప్పు దాకా సాయి పెసరపప్పును వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసి ఇందులో 1 కప్పు జొన్న రవ్వకి 4 కప్పుల దాకా వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ క్వాంటిటీ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు, అలానే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీకు రుచికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేశాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా న్యాచురల్గా రిలీజ్ అయిన తర్వాత మనకి జొన్నలు అలానే పప్పు అనేది బాగా కుక్ అయిపోతుంది. ఒకసారి గరిట పెట్టి ఉండలేమీ లేకుండా కింద నుంచి పైదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నానండి. నేతితో పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న 1 ఇంచు అల్లం, అలానే 2 పచ్చిమిర్చి, ఒక 10 జీడిపప్పులు, ఒక 10 మిరియాలు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ మిరియాలు వద్దనుకుంటే మీరు కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కొంచెం లైట్గా వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 2 రెబ్బల దాకా కరివేపాకు వేసుకొని జీలకర్ర కరివేపాకు బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న జొన్న పొంగల్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, జొన్న పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఈ పొంగల్ టైం గడిచే కొద్దీ కొంచెం థిక్గా అయిపోతుంది కదండి. అలా అయితే గనక ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. హెల్తీగా ఏమైనా తినాలనుకున్నప్పుడు, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి లేదా డిన్నర్కి దీన్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. మన సెకండ్ రెసిపీ వచ్చి జొన్న ఇడ్లీలు. జొన్న రవ్వతో ఇడ్లీలు చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మామూలుగా జొన్న ఇడ్లీలు చేస్తున్నప్పుడు మనకి చాలా స్టిక్కీగా ఉంటాయి కదండి. అలా కాకుండా ఇలా జొన్న రవ్వతో ఇడ్లీలు చేస్తే మనం నార్మల్ ఇడ్లీలు ఎలా ఉంటాయో అలానే చాలా సాఫ్ట్గా, చాలా ప్లఫీగా బాగుంటాయండి. జొన్న ఇడ్లీలు ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి 2 గ్లాసుల దాకా జొన్న రవ్వను తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసుల దాకా జొన్న రవ్వను వేసుకున్నాను. ఈ రవ్వ అనేది చాలా అంటే చాలా ఫైన్గా ఉంటుందండి. మన ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇంచుమించు అలానే, కాకపోతే కలర్ అనేది కొంచెం బ్రౌనిష్ షేడ్లో ఉంటుంది. ఈ రవ్వని 2 గ్లాసుల దాకా తీసుకొని తగినన్ని వాటర్ పోసి చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆ వాటర్ని వంపేసి అందులోకి తగినంత వాటర్ వేసుకొని ఓవర్ నైట్ లేదా ఒక 6 to 7 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. ఈ జొన్న రవ్వ మనకి ఏ గానుగుల షాపులో అయినా ఈజీగా దొరికేస్తుందండి. ఇప్పుడు ఇంకో బౌల్లోకి 1 గ్లాస్ దాకా మినపప్పును తీసుకొని అది కూడా ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని ఓవర్ నైట్ లేదా 6 to 7 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ చూసేసరికి పప్పు అనేది బాగా నానిపోయాయి. ఇలా నానిన పప్పుని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ పట్టుకోండి. మీకు కావాలనుకుంటే గ్రైండర్లో కూడా తగినన్ని వాటర్ పోసుకొని చూపిస్తున్న విధంగా ఫైన్గా గ్రైండ్ పట్టుకొని ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసుకున్న జొన్న రవ్వ పిండిని ఒకసారి బాగా వాష్ చేసి అందులోకి మళ్ళీ తగినన్ని వాటర్ పోసుకొని చూపిస్తున్న విధంగా వాటర్ని మొత్తం గట్టిగా ప్రెస్ చేస్తూ రిమూవ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న జొన్న రవ్వని పిండిని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నాకు బౌల్ చిన్నదయ్యిందండి, కాబట్టి పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తున్న విధంగా పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 6 అవర్స్ అన్న బయట పెట్టుకోవాలి. అదే సమ్మర్ అయితే ఒక 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు అదే రోజు వేసుకునేటట్టయితే మార్నింగ్ పిండి వేసుకొని సాయంత్రానికి ఫెర్మెంట్ అయిన తర్వాత ఇడ్లీలు వేసుకోవచ్చు. లేకపోతే ఫెర్మెంట్ అయిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 2 to 3 డేస్ ఈ పిండిని యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఫెర్మెంటేషన్ అనేది చాలా బాగా జరిగింది. పిండి కూడా వేసిన దానికన్నా డబల్ క్వాంటిటీ అయ్యింది. ఒకసారి ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలోకి ఇడ్లీ వేసే ముందు తగినంత ఉప్పు వేసుకోండి.
అలానే తగినంత వాటర్ కొద్దిగా పోసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి అనేది చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇడ్లీలు వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. మీకు కావాలనుకుంటే ఇడ్లీలు వేసుకునే దానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కూడా ఇడ్లీలు వేసుకోవచ్చు. అది చాలా టేస్టీగా ఉంటుంది. నేనేమీ అప్లై చేయలేదండి. ఇడ్లీలు అలానే వేసేసి స్టీమర్ మీద స్టీమ్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 10 to 15 minutes కుక్ చేస్తే సరిపోతుంది. ఇడ్లీలు కుక్ అయ్యలేదో చెక్ చేయడం కోసం ఓపెన్ చేసి మనం చేతితో టచ్ చేసి చూసినప్పుడు మనకి పిండి అనేది చేతికి ఏమీ అవ్వకూడదు. ఇలా ఉంటే ఇడ్లీలు బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 2 minutes ఉన్న తర్వాత హాట్గా ఈ జొన్న ఇడ్లీని సర్వ్ చేసుకోవడమే. మన నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి జొన్న ఉప్మా. జొన్న రవ్వ ఉప్మా ప్రిపేర్ చేయడం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కుతున్నప్పుడు అందులోకి ఒక ఎండుమిర్చి, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, అలానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు దినుసులంతా బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఉప్మాలో పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పోపు దినుసులు లైట్గా వేగిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న ఒక టీ స్పూన్ దాకా అల్లం, అలానే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీకు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వద్దనుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలి. అల్లం బాగా వేగిన తర్వాత అందులోకి బారుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, అలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్, అలానే ఒక చిన్న టమాటో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. మీ దగ్గర బీన్స్, బఠానీ ఏముంటే అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు వేసి వెజిటేబుల్స్ త్వరగా మగ్గటం కోసం ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నానండి. ఇవి వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వెజిటేబుల్స్ బాగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. మధ్యలో వెజిటేబుల్స్ మగ్గాయో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి వెజిటేబుల్స్ మగ్గితే అందులోకి 1 కప్పు దాకా జొన్న రవ్వని వేసుకోండి. ఈ జొన్న రవ్వ మన గోధుమ రవ్వ ఉంటుంది కదండి, అలా ఉంటుంది. ఆ జొన్న రవ్వని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇంకొక టైప్ ఆఫ్ రవ్వ కూడా దొరుకుతుందండి. అది చాలా ఫైన్గా ఉంటుంది. ఆ రవ్వతో ఉప్మా చేసుకోవడానికి పనికిరాదు. అది మనం ఇడ్లీలకి యూజ్ చేస్తాం. ఒకసారి దీని ఇట్లా బాగా ఫ్రై చేసుకొని రవ్వ పచ్చివాసన పోయినప్పుడు అందులోకి 1 కప్పు జొన్న రవ్వకి 4 కప్పుల దాకా వాటర్ని పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. దానికోసం వాటర్ని టేస్ట్ చేస్తే సాల్టీగా ఉండాలి, లేక సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. జొన్న రవ్వ అనేది కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఒకసారి ఇట్లా దగ్గర పడ్డప్పుడు ఒకసారి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఉప్మా కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే టైం గడిచే కొద్దీ ఉప్మా అనేది దగ్గర పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని మీకు కావాలనుకుంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతే అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి జొన్న దోశలు. ఈ జొన్న దోశలు చాలా అంటే చాలా క్రిస్పీగా, తినేటప్పుడు చాలా బాగుంటాయండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. జొన్న దోశలు వేయటం కోసం ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసుల దాకా జొన్నని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ తెల్ల జొన్నల్ని తీసుకుంటున్నాను. అలానే 1 గ్లాస్ దాకా మినపప్పు తీసుకుంటున్నాను. జొన్నలు అలానే మినపప్పు 2:1 రేషియోలో తీసుకోవాలి. వీటిని ఒక 2 to 3 times బాగా వాష్ చేసుకొని అందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ లేకపోతే మినిమం 8 hours అన్న నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న వాటిని ఒకసారి మళ్ళీ బాగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ పిండి పట్టుకోవాలి. నేను గ్రైండర్లో ఆడించానండి, కాబట్టి ఆ క్లిప్ అనేది లేదు. ఇలా పిండిని చూపిస్తున్న విధంగా కొంచెం తిక్కుగా వేసుకున్నానండి. ఎందుకంటే నేను వీటితోనే పొంగనాలు అలానే దిబ్బరట్లు అలాంటివి కూడా వేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టి ఫెర్మెంట్ అవ్వటం కోసం ఒక 6 hours అన్న బయట వదిలేయండి. అదే సమ్మర్ అయితే 2 hours అయితే సరిపోతుంది. ఒక 6 hours తర్వాత దోశలు వేసుకోవడానికి కావాల్సిన పిండిని ఇంకో బౌల్లోకి తీసుకొని మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 week దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండిలోకి రుచికి తగినంత ఉప్పు అలానే తగినంత నీళ్లు పోసుకొని మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వేయలేదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి అది హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని హీట్ అయిన తర్వాత దాని మీదకి చూపిస్తున్న విధంగా ఒక గెరిటెడు పిండి తీసుకొని మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవటమే. మీకు కావాలనుకుంటే సెట్ దోశల్లా కూడా వేసుకోవచ్చు. జొన్న దోశ పిండితో ఆ దోశలు కూడా చాలా బాగుంటాయి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దాని మీద
ఒక టీ స్పూన్ దాకా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకొని ఒక 2 సెకండ్స్ కాలిస్తే చాలండి, లేకపోతే ఆ క్రిస్పీనెస్ అనేది పోతుంది. అంతేనండి, జొన్న దోశలు అనేవి రెడీ అయిపోయాయి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చి జొన్న దోశ పిండితో జొన్న పొంగనాలు. ఇవి చాలా అంటే చాలా ఈజీ అండి. ఇవి బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా జొన్న దోశ పిండిని తీసుకున్నానండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉండాలి, మనం దోశలు వేసుకునేలాగా ఉండకూడదు. అందులోకి ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ, అలానే సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం మీరు ఎంత కారం కావాలనుకున్నారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి. అలానే రుచి తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటే ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్లు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పొంగనాలు వేసుకునే గిన్నె పెట్టుకొని అందులోకి చూపిస్తున్న విధంగా ఒక గెరిటతో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్నిట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక స్పూన్తో పొంగనాలు ఏ సైజులో కావాలో దాన్ని బట్టి అన్ని పొంగనాలని వేసుకోవాలి. మధ్యలోవి ఫాస్ట్గా ఉడికిపోతాయండి, కాబట్టి ఫస్ట్ మధ్యలో వేసుకొని తర్వాత రిమైనింగ్ వేసుకోండి. ఇలా అన్ని పొంగనాలు వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే రంగు వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదండి. ఇలా మధ్యలో వేసిన పొంగనాలు కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి కాబట్టి వాటిని ఒకసారి మధ్యలో టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కొంచెంసేపు కుక్ అవ్వనివ్వండి. వెనకమాల రంగు మారిందో లేదో చెక్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రిమైనింగ్ పొంగనాలని కూడా కంప్లీట్గా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల పొంగనాలు అనేవి లోపల దాకా కుక్ అవుతూ ఉంటాయి. ఇలా కుక్ అయినాయో లేదో చెక్ చేసుకోండి. ఒక ఫోక్ పెట్టి గుచ్చినప్పుడు ఫోక్ అనేది నీట్గా రావాలి. అట్లా అయితే పిండి లేకుండా కంప్లీట్గా కుక్ అయినట్టు. మధ్యలోవి తీసేసి ఇప్పుడు సైడ్స్ ఉన్న వాటిని మధ్యలో వేసుకొని కుక్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల పొంగనాలు అనేవి ఈవెన్గా కుక్ అవుతాయి. అంతేనండి, మన పొంగనాల రెసిపీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చి జొన్న దోశ పిండితో దిబ్బరట్లు. ఈ జొన్న దోశ పిండి ఒక్కటి ఉంటే చాలండి, మనం ఎన్ని రకాల స్నాక్స్ చేసుకోవచ్చు. ఇవి కూడా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వీటిని. దీనికోసం ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుంటున్నానండి. నూనె లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక ఏ పిండిని అయితే పొంగనాలకి యూజ్ చేసామో సేమ్ పిండిని దిబ్బరట్లు వేయడానికి కూడా యూజ్ చేసుకుంటాం. చూపిస్తున్న విధంగా స్పూన్తో పిండిని వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, అంటే ఒక అప్పచ్చలాగా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక సైడ్ క్రిస్పీగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలోనే పెట్టాలండి, లేకపోతే బయట క్రిస్పీగా వచ్చేస్తుంది కానీ లోపల పిండిగా ఉంటుంది. ఇలా ఒక సైడ్ క్రిస్పీగా అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో సైడ్ కూడా క్రిస్పీగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో క్రిస్పీగా అయ్యిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 2 సైడ్లు బాగా క్రిస్పీగా వేగిందంటే దిబ్బరట్ అనేది రెడీ అయిపోయింది. చాలా క్విక్గా ఈజీగా అయిపోయింది కదా. ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు మరిన్ని జొన్నలు లేదా ఏదైనా మిల్లెట్స్తో చేసే స్నాక్స్ రెసిపీస్ అయినా టిఫిన్ రెసిపీస్ అయినా కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి.